యూరియా బస్తాలు దొరకకపోవడం మీద రైతులు పడుతున్న కష్టాల మీద అటు సోషల్ మీడియా పబ్లిక్ ఇటు రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు మస్తు కామెడీలు చేసిండ్రు. అయితే పబ్లికే కాదు, పాలిటిక్స్ చేసేటోళ్ళు కూడా యూరియా బస్తాల మీద మీమ్స్, రీల్స్, కామెంట్లు, కథలు చెప్పుడు ఎన్నెన్నో చేస్తున్నారు. హాగో గట్లాంటి గమ్మతి కామెంట్ చేసిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఒకసారి నుండ్రి. కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. హాగో గట్లయిందట పరిస్థితి. ఇంట్లో యూరియా సంచున్నోడు కోటీశ్వరునితో సమానమట. బండతోని కొడితే బండే వలుగుతుంది కానీ యూరియా సంచి ఉన్నోనికి దెబ్బే దాకదన్నట్టు చెప్తుండు మాజీ మంత్రి. ఇక యూరియా కోసం పోరాటం చేస్తున్న రైతుల మీద కేసులు పెట్టి కొట్టిండ్రు కదా పోలీసులు. అగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్ దేక్లేంగే అన్నట్టు ఏడికంటే ఆడికి పోదామన్నట్టు మాట్లాడింది. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. అంతే మరి, చూసుకుంటూ ఊకుంటా అంటే సర్కారు పోలీసుల ఆగడాలు, ఆగం చేసుడు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. యూరియా ఇయ్యరు, ఎందుకు ఇస్తలేరని అడిగితే పోలీసులు కేసు పెట్టి ఇంకా ఏ పని చేసుకోకుండా ఒళ్ళును కుళ్ళబొడుసుడు చేస్తున్నారు. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కాదు, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు కావాల్సిందే అన్నట్టు మాట్లాడుకుంటుండ్రట. కేటీఆర్ మాటలు విన్నా అక్కడున్న పబ్లిక్ మరి చూడాలి యూరియా చేయబట్టి ఇంకెన్ని పంచాదులు మోపైతాయో, ఇంకెన్ని జోకులు క్రియేట్ అవుతాయో.